శోభాయమానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము క్యాప్సికమ్ పచ్చడి తయారు చేసుకుందాం. సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. క్యాప్సికమ్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 2 క్యాప్సికము, ఒక 5 పచ్చిమిర్చి, ఒక 8 ఎల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొంచెం చింతపండు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్లోకి క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాం. వేసుకొని వేయించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు వేయించుకుంటే మెత్తపడుతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకున్నాం. చింతపండు కూడా వేసుకున్నాం. వేసుకొని వేయించుకుందాం. క్యాప్సికమ్ మెత్తబడినవి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ప్లేట్లోకి తీసుకుందాం. మిక్సీలోకి క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. జీలకర్ర, పసుపు, తగినంత ఉప్పు, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుందాం. కొత్తిమీర వేసి మరొకసారి మిక్సీ పట్టుకుందాం. పచ్చడి రెడీ అయింది. మనము చిన్న గిన్నెలోకి తీసుకుందాం. పోపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు వేసి 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసేసి కరివేపాకు వేసుకుందాం. వేసుకొని పచ్చడిలోకి పోపు పెట్టుకుందాం. పచ్చడిలోకి పోపు వేసుకుందాం. కమ్మకమ్మని క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయింది. మీరు కూడా తయారు చేసి చూడండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.